నమస్కారం, వెల్కమ్ టు హిట్ టీవీ. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఒక ఆధ్యాత్మిక వ్యక్తి, ప్రొఫెషనల్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురు. నమస్కారం మాషమా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. గురువు గారు, ఇప్పుడు ఆత్మలు ఉంటాయంటారా నిజంగా? ఈ ఆత్మలు, పూనకాలు ఇవన్నీ ఏంటంటారు? పునకాలు నాన్ సెన్స్, దయ్యాలు భూతాలు నాన్ సెన్స్. ఓకే. అయితే వీళ్ళు యాక్టింగ్ చేస్తారు. ఎవరు? Okay. పునకాల వాళ్ళంతా హిస్టీరియా అంటారు దాన్ని. ఓకే. వీళ్ళందరినీ తీసుకెళ్లి ఎరగడ మెంటల్ హాస్పిటల్ పడేయాలి. ఓకే. అప్పుడు ట్రీట్మెంట్ కరెక్ట్ ఉంటుంది. ఆగ్రా పాగల్ ఖానా అని ఉంటుంది. ఓకే. సో ఆత్మలు అన్నావు చూసావా, ఆత్మలు అంటే ఏంటంటే మనలో ఆత్మ ఉంది. మనం చచ్చిపోయిన తర్వాత డెఫినెట్ గా అది యాక్సిడెంట్లు అలాంటివి చచ్చిపోతే దెయ్యాలు అవుతాం గ్యారంటీగా. అంటే వి డోంట్ హ్యావ్ మీడియం దొరకదు. ఓకే. లైఫ్ అంటే ఏంటో కాదు. ఇప్పుడు గాలి, ఇదిగో ఈ గాలి ఆత్మ. గాలి కనబడదు, దీన్ని పట్టుకున్నాడు. మట్టి ఉంది, మట్టిని తీసాడు. వాటర్, పంచభూతాల్లో వాటర్ మిక్స్ చేశాడు. మనం మట్టి కుండను ఎలా తయారు చేస్తాం? వాటరు, నీళ్లు పెట్టి. అలా పంచభూతాల్లో అగ్ని, ఆకాశము, వాటరు, ఇలాంటి పంచభూతాలు అవన్నీ మిక్స్ చేసి మనం బొమ్మను తయారు చేశాడు మన స్వామి. ఓకే. సో మళ్ళీ చచ్చిపోయేటప్పుడు ఏమవుతాయంటే లోన వాయువుల కింద పెట్టాడు. అదే ఆత్మ. ఈ పంచభూతాలే లోపల. ఇట్స్ లైక్ Okay. గ్యాస్ అన్నమాట. 5 ప్రాణాలు ఉంటాయి. ఓం పానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ అని ఇలా చదువుతాం కదా. సో ఇవన్నీ వాయువులు. ఈ ప్రాణాలు అనేటటువంటిది మనిషి చచ్చిపోయిన తర్వాత బయటకు వెళ్ళిపోతుంది, పంచభూతాల్లో కలిసిపోతుంది, ఓకే. స్ప్రెడ్ అవుతుంది. ఎనర్జీ ఉంటుంది అనమాట. బాడీ ఇది మెటీరియల్ గా ఉన్నాం. E is equal to mc² ఫార్ములా. ఐన్స్టైన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటారు దీన్ని. సాపేక్షక సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారము మనిషిని కొండ కింద తయారు చేశాడు. ఇది మనం బాడీ, ఇది మాస్ అంటాం దీన్ని, మాస్. దీంట్లో ఉన్నటువంటి జ్యోతి ఆత్మ, ఇట్ ఈస్ ఎనర్జీ. అది సూక్ష్మ శరీరం లాగా బయటకు వచ్చేయగలదు. ఋషులకి శరీరం ఉండగానే బయటకు వెళ్ళిపోతుంది. ఈ దొంగ ఋషులు కాదు, నిజమైనటువంటి ఋషులు ఒకప్పుడు. ఓకే. సో అది వెళ్ళిపోద్ది, ట్రావెల్ చేసేస్తుంది. ఆస్ట్రల్ ట్రావెల్ అంటే వచ్చేస్తాయి. ఇప్పుడు యూట్యూబ్లో చూసి ఆస్ట్రల్ ట్రావెల్ చేసేస్తున్నాం అండి అంటారనమాట చాలా మంది. మా గురుగారులు చేసేస్తున్నారండి. మీ గురువు ఆదిశంకరుడా? ఎవ్వడికి ఉండదన్నమాట ఆస్ట్రల్ ట్రావెల్. ఇప్పుడు అంతా సొలుగబులు ఎవడన్నా చెప్పినా సరే. సో మనమే ఈ ఆత్మ, మనం బాడీ చచ్చిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మనకి ఒక ఫిక్స్డ్ టైం ఉంటుంది, 100 years బతకాలి అని ప్రతి మానవుడికి. ఓకే. ఆ 100 years లోపల మనం తాగేస్తున్నాం, సిగరెట్లు తాగేస్తున్నాం, మటన్ చికెన్ తినేసి లివర్కి బబ్బుల కింద వచ్చి బబ్బులు పేలిపోయి మొత్తం మన లైఫ్ స్పాన్ 60 yearsకి చేసేసుకున్నాం. అవును. మిగతా 40 years ఉంటుంది. ఈ 40 years దెయ్యాల కింద బతకాలి మనం. అలాగే యాక్సిడెంట్ అవుతుంది వాడికి 5 yearsలో అయిపోయింది. మిగతా వాడికి లైఫ్ స్పాన్ దేవుడు 80 రాశాడు అనుకో, మిగతా టైం అంతా దెయ్యాల కింద బతకాలి. అంటే Okay. జన్మ ఇవ్వడు. అంటే ఓకే. మనము బయటకు వచ్చేసాం, మనం క్లాస్ రూమ్ నుంచి గెట్ అవుట్, ఐ సస్పెండెడ్ యూ అంటాం మేము మా స్టూడెంట్స్ని. బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేసి వారం రోజులు 10 రోజులు మమ్మల్ని సస్పెండ్ చేస్తాడు మా హెడ్ మాస్టర్. అలాగా వారం రోజులు ఏం చేస్తాం మేము? ఆ కోవూరు ట్రైన్లో ఎక్కి అటు ఇటు తిరిగాం అనమాట. సో అలాగా ఏదో ఒకటి చేయాలి కదా మరి. అలాగా రెస్టికేట్ చేసేస్తాడు. పర్మనెంట్గా తీసి పడేసేది వేరేది ఉంటుంది. ఓకే. ఇది రెస్టికేషన్తో సమానం. బయటకు వచ్చేసాం, మనకు బాడీ దొరకట్లేదు ఇంకోటి. అందుకని మన చుట్టూ బోల్డ్ అన్న ఆత్మలు ఉంటాయి, దెయ్యాలు. వాటికి దాహం వేస్తుంది. ఇప్పుడు ఆత్మలు, దయ్యాలు రెండు ఒకటేనా? ఆత్మే దెయ్యం, దెయ్యమే ఆత్మ. దానికి పేరు అలా పెట్టుకుంటాం అనమాట, దెయ్యం అని. అంటే ఓకే. దెయ్యం అంటే దెయ్యాలు యాక్టింగ్లు చేసే దెయ్యాలు కాదు. ఓకే. వీళ్ళకి ఎవరికి దెయ్యాలు రావు, ఓకే. దెయ్యాలు ఎవరికి కనబడవు. అంటే రీసెంట్లీ యూట్యూబర్ ఇప్పుడు నైట్ టైం వెళ్ళి షూట్ చేస్తున్నాం, మేము ఇలా దయ్యాలని చూపిస్తాం, దయ్యాలతో మాట్లాడిస్తాం అని చెప్పి వీడియోస్ చేస్తున్నారు. నిజంగా అలా ఎవరికైనా కనిపిస్తాయా? మాట్లాడగలరా? ఎవ్వరికి కనబడవు, ఎవరికి వినబడవు. అవంతా కూడా ఫ్యాబ్రికేటెడ్. ఓకే. దెయ్యాలు ఎవరికి కనబడవు. ఓకే. నేను కొరువు దెయ్యం చూశానండి, నేను ఈ దెయ్యాన్ని చూశానండి, ఆ దెయ్యాన్ని చూశానండి అంటాడు. నో. కుక్కలకు కనబడతాయి, పిల్లులకు కనబడతాయి. అంటే ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఓకే. ఆ ఫ్రీక్వెన్సీ అనేటటువంటిది వేవ్ లెన్స్ ఉంటాయి. కుక్కలు ఏం చేస్తాయంటే వాటి వేవ్ లెన్స్, అప్పుడు సపోజ్ 350 hertz ఉంది, 720 hertzకి పెంచామనుకో, కుక్కలకి అవి కనబడతాయి, సౌండ్లు వినబడతాయి. ఓకే. సో ఈ ఎలక్ట్రాన్ అనేటటువంటిది, సూక్ష్మ పదార్థం అనేటటువంటిది, ఇట్ ఈస్ విజిబుల్ ఆల్సో. ఓకే. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఇన్విజిబుల్. ఓకే. పవర్ఫుల్ మైక్రోస్కోప్స్ వాడాలి.
సో అట్లా ఎలాగైతే మామూలుగా నేకెడ్ ఐ కనబడదు. కానీ పవర్‌ఫుల్ మైక్రోస్కోప్స్ ఎట్లాగైతే ఆ వేవ్ లెంగ్త్‌ని మనం పెంచామో ఆ ఫ్రీక్వెన్సీని అలా కుక్కలకి, పిల్లులకి కనబడతాయి ఆత్మలు. అందుకే ఓకే. అరుస్తాయి అవి. చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి ఒక కుక్కని పట్టుకెళ్ళి నువ్వు 11 రోజుల లోపల దినం కార్యక్రమం అయ్యే లోపల ఓ అని అరుస్తది గేట్ దగ్గరుండి. ఓకే. కనబడతదనమాట. సో మన చుట్టూ ఉన్నటువంటి ఆత్మకి బాడీ లేదు కాబట్టి దానికి వాటర్ తాగాలనుకున్నప్పుడు మన మీదకొచ్చేస్తది. అందుకే సడెన్‌గా మనకు దాహమేస్తది. మనం వెళ్లి వాటర్ తాగుతాం. ఓకే. మనకి ఏదో ఒకటి తిక్క పని చేయాలనిపిస్తది. హ్మ్. ఆళ్ళు చచ్చిపోయారు గదా! ఫ్యామిలీ మెంబర్స్‌కి. ఆ ఫ్యామిలీ మెంబర్స్ చచ్చిపోయారు కాబట్టి ఏడుపొస్తది. వాళ్ళ తాలూకా వాళ్ళ ఒక ఆవిడ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురు సూసైడ్ చేసుకొని 4 ఏళ్ళు అయిపోయింది చచ్చిపోయింది. వాళ్ళ ఇంటి ఓనర్ నన్ను పిలిచి ప చూపిద్దామని ఆవిడ కిందకి దిగుతుంది. మామూలుగా వస్తుంది. చూస్తూ ఉండగానే నాకు ఆవిడని చూడగానే ఆమెలో ఉన్నటువంటి వాళ్ళ కూతురు నా మీదకొచ్చి ఒళ్ళంతా జలదరిచ్చేస్తుంది నాకు. అంతే జరుగుతాయన్నమాట. వైబ్రేషన్స్ వస్తాయి. ఓకే. అంటే అది ఏడుపొచ్చేస్తుంది నాకు తెలియకుండా నాకే. ఏడుస్తున్నాను. ఏంటి అని. ఏంట్రా బాబు నేను సైకిక్ పేషెంట్ అయిపోయానా అనుకున్నాను. నో. ఓకే. ఒక విధమైనటువంటి ఉద్వేగం. అంటే తన తల్లి నుంచి దూరం అయిపోయింది ఇవన్నీ కూడా. 'నాగార్జున' సినిమాలో యాక్ట్ చేస్తాడు కదా! తమన్నా అవును. అది కింద దెయ్యం కింద. సో అలా ఉంటాయన్నమాట. సమంత అన్నమాట. సమంతని. అలా జరుగుతాయి. అందువలన ఈ ఆత్మలనేటటువంటివి ఏమిటంటే ఎవరికి కనబడవు. అవి మళ్ళీ నెక్స్ట్ జన్మ వచ్చేంత వరకు కూడా అక్కడక్కడ తిరుగుతాయి. ఓకే. ఈ పిండ ప్రధానాలు ఇవన్నీ కార్యక్రమాలు హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఏ మతాల్లో చెప్పారో అవి నరకలోకానికి లేకపోతే పుణ్యలోకాలకు వెళ్ళడం జరుగుతుంది. ఆ మధ్యలో వైతరిణి నది ఒకటి ఉంటది. దాన్ని యమపాశాలు బంధిస్తాయి. ఆ వైతరిణి నది గుండా సూక్ష్మ శరీరం ఇస్తాడు మనకి. దాన్ని అలా తీసుకెళ్తూ ఆ చీముల నెత్తురు నుంచి తీసుకెళ్ళి అక్కడ యముడి దగ్గరికి తీసుకెళ్తారు. అంటే కన్నె పిల్లలు సూసైడ్ చేసుకొని చనిపోయిన ఇప్పుడు మీరు యాక్సిడెంట్ అయితే హ్మ్. హ్మ్. దయ్యాలైతారన్నారు. అవును. మరి సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా దయ్యాలైతారా? 100% అవుతారు. నా శిష్యుడు ఒకడున్నాడు. వాడు ఆళ్ళ ఇంటి ఎదురుగుండగా ఇలా చూస్తా కూర్చునేవాడు. ఇలా చూస్తా కూర్చునేవాడు. ఏంట్రా బాబు ఇలా చూస్తున్నాడని అందరూ చెప్పారు. హ్మ్. వాడి దగ్గరికి వెళితే వాడు నాకెందుకో డౌటొచ్చింది. వాడంతా మంచోడు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఏంటి ఇలా అయిపోయాడు అని. వాడినడిగితే ఆ ఇంటేపు ఎందుకు చూస్తున్నావంటే ఎందుకో నాకక్కడ చూడబుద్దేస్తుంది అన్నాడు. మిగతా వాళ్ళని పిలిచి ఆ ఇంట్లో ఎవరైనా సూసైడ్ చేసుకొని చచ్చిపోయారంటే ఒక కన్నెపిల్ల చచ్చిపోయింది. ఓకే. కాల్చుకొని చచ్చిపోయిందంట. చాలా ఇళ్లల్లో కాల్చుకొని చచ్చిపోయినోళ్ళు, సూసైడ్ చేసి చచ్చిపోయినోళ్ళు అక్కడే తిరుగుతా ఉంటాయి. ఓకే. కాబట్టి అప్పుడు మనం ఏం చేసుకోవాలా? దైవ ప్రార్థనలు ఎక్సార్సిజం అంటారు దాన్ని. దైవ పూజ, దేవుడి పూజలు చేసుకోవడం ద్వారా అవి వెళ్ళిపోతాయి. ఓకే. దీన్ని క్యాష్ చేసుకోవడం కోసం లక్షల లక్షల రూపాయలు పెడతారు. వీళ్ళకేం రాదు. భూత వైద్యులకి వీళ్ళకేం రావు. అలాంటి ఓకే. ఆటిలకి లొంగవవి. ఓన్లీ మీకు మీరు ఇంట్లో దీపం పెట్టుకొని పూజ చేసుకోవడం ద్వారా మాత్రమే పోతాయి దెయ్యాలు ఇవన్నీ. ఓకే. అప్పుడు మేము హోమం చేసేటప్పుడు మామూలుగా పూజ వాళ్ళకి తెలిసినోళ్ళే కాబట్టి చేసేటప్పుడు వాడు ఇలా సీరియస్‌గా చూస్తున్నాడు. దత్తాత్రేయ స్వామి వారి గుడిలో నువ్వు గుర్తు చేసినట్టుగా గానగాపురం దత్తాత్రేయ స్వామి వారి గుడిలో బ్యాచీలు ఇలా ఊగుతా ఉంటారు దెయ్యాలు పట్టినట్టు. అవును. కడ్డీలను పట్టుకొని ఇనప కడ్డీలను పట్టుకొని ఎలాడతారు. మనకి గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమం ఉందక్కడ. మా ఓకే. గురువుగారు మాస్టర్ దానికి ఇన్‌చార్జ్ మేనేజర్ ఆయన. మా హెడ్ మాస్టర్ రైల్వే మిక్స్డ్ హై స్కూల్‌కి గెజిటెడ్ హెడ్ మాస్టర్. ఆయన ఏమన్నారు, ఇక్కడ టెంపుల్ వాళ్ళే అరేంజ్ చేస్తార్రా అంతా. అదంతా పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు అన్నారు. ఓకే. నిజమేనేమో అనిపించింది నాకు. ఎందుకనంటే 3 ఇయర్స్ బ్యాక్ వాళ్ళే ఉంటారు. 3 ఇయర్స్ తర్వాత వాళ్ళే ఉంటారు. 7:30 డప్పులు కొట్టే టైంకి ఎక్కుతా ఉంటారు. అయితే విచిత్రం ఏంటంటే మనలాంటోళ్ళు, నీలాంటోళ్ళు అందరూ కూడా బాంబే నుంచి వచ్చిన అమ్మాయి పాపం వీళ్ళందరికి తెలీదు. వాళ్ళు ఎక్కుతున్నారు కదా అని వీళ్ళు పరిగెత్తుకొనొచ్చి ఇనప కడ్డీల మీద ఎక్కబోతూ వీళ్ళకి బ్యాలెన్స్ రాదు కదా పడిపోతారు. తలకి ఓకే. దెబ్బ, కాళ్ళకి దెబ్బ, నడమలకు 5, 6 సార్లు పడిపోతారు. ఓకే. అప్పుడు వెళ్ళలేరు. ఆ అమ్మాయిని నేను ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ అమ్మాయి తలకి ఇంట్లో కాళ్ళకి గోడకేసి కొట్టేసుకోవడం, తలకు గోడకేసి కొట్టేసుకోవడం చేస్తుంది. సూపర్‌గా ఉంది ఆ అమ్మాయి. మళ్ళీ పిల్లోడు కూడా ఉన్నాడు. ఓకే. సో దిస్ ఈస్ ఆల్ సైకిక్ ప్రాబ్లమ్ అట్ ద సేమ్ టైమ్ ఈ దెయ్యాలనేటటువంటివి ఆవహిస్తాయి. దెయ్యాలని పడేవాడికి బాధ ఉంటుంది అంటారు. చాలామంది మాకు చేతబడులు చేశారు. మా రమ అని ఒక అమ్మాయి ఉంది. అన్ని గూడల్లో అడుక్కుంటా ఉంటది. పోస్ట్ ఓకే. గ్రాడ్యుయేట్ మళ్ళీ. దత్తాత్రేయుడి గుడి అలంపురం గూడలో దొరుకుద్ది ఎక్కువ బయట. ఓకే. అన్నదానం చేస్తాను డబ్బులు ఇవ్వండి అని అడుగుతా ఉంటది పాపం. పిల్ల ఓకే. అలా జీవన విధానం అలా అయిపోయింది. ఆ పిల్ల ఏమంటదంటే, నాలో 3 దెయ్యాలు ఉన్నాయన్నారు సార్. ఆ అమ్మాయిని క్యాష్ చేసేసుకుంటున్నారు ఈ దొంగ మంత్రగాళ్ళు. ఓకే. వెళితే నాలో 3 దెయ్యాలు ఉన్నాయి సార్. 2 ఒక 2 మగ దెయ్యాలు, ఒక ఆడ దెయ్యం. ఇంకోసారి అంతకుముందు ఏమైంది, ఒక ఆడ దెయ్యం, ఒక మగ దెయ్యం ఉన్నాయి. మరి పిల్లలు పెట్టలేదా అన్నాను. ఓకే. అంటే ఎంత స్ట్రాంగ్‌గా నమ్ముద్దంటే, ఇంక మనం నిజాలు చెప్తున్నా అలాంటివి ఉండవమ్మా అని చెప్పినా నమ్మదు.
ఆ గణగాపురం దత్తాత్రేయ స్వామివారి గుడిలో సన్నిధులు తగ్గుతాయి, ఖచ్చితంగా స్వామివారి సన్నిధులు తగ్గుతాయి. నువ్వు ఓకే. గురుపరి చరిత్ర పారాయణ చదివితే తగ్గుద్దమ్మా అంటే చదువుతుంది, గుడికి వెళ్తుంది, కానీ తగ్గలేదని. ఈమె డిఫెక్ట్ ఎక్కడంటే అందరూ మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు పోగొట్టుకుంటా ఉంటుంది. ఇలాంటి బ్యాచీలు వందల మంది ఉంటారు. అంటే ఆమె కాన్సన్ట్రేషన్ నిజమైనటువంటి భక్తి దత్తాత్రేయ స్వామి వారి మీద లేదు, అందువలన వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా దెయ్యాలు ఉన్నాయమ్మా. అయితే ఏ మంత్రగాడు, ఏ మానవ మంత్రగాళ్ళు ఎవ్వరూ కూడా ఏం చేయలేరు దాన్ని. పోగొట్టడాలు ఇవన్నీ వాళ్ళ పొట్టకుట్టు కోసం వాళ్ళు చేస్తున్న పనులు అవన్నీ. ఓకే. నిజంగా ఎవరికైనా దెయ్యం పట్టుకుంటే ఇట్స్ ఎ సైకిక్ ప్రాబ్లమ్ ఆల్సో. a doctor can do, MBBS MDలు చదివినటువంటి డాక్టర్స్ కెన్ డూ, దే ఓకే. ఆర్ గాడ్స్. అండ్ అట్ ద సేమ్ టైం మనం మన ఇంట్లో పూజ చేసుకునేటటువంటి దీపారాధనలు, మన ఇంట్లో పూజ చేస్తున్నటువంటి పూజా పునస్కారాల వల్ల ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ అనేటటువంటివి పోయి పాజిటివ్ వైబ్స్గా మారతాయి. ఓకే. వీళ్ళ యాటిట్యూడ్ వినరు వాళ్ళు, మనం చెప్పినా సరే. వాళ్ళు ఏంటంటే మైండ్ డిటేరరేట్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి మళ్ళీ ఈ దొంగ మంత్రగాళ్ళ ట్రాప్లో పడతారు. అదొక సాటిస్ఫాక్షన్ వాళ్ళకి ఇచ్చేస్తే, వాడేదో పెద్ద పిఏ టు గాడ్ లాగా వాడి బిల్డప్లు. అవును. సో దిస్ ఇస్ కాల్డ్ డీమెటీరియలైజేషన్ అంటారు. తంత్రశాస్త్రంలో ఏం చెప్పబడిందంటే మెటీరియలైజేషన్ అండ్ డీమెటీరియలైజేషన్ అంటారు. ఎప్పుడైతే వీళ్ళందరూ ఎందుకు ఇలా అయిపోతారంటే డీమెటీరియలైజ్ చేస్తారు. చాలా మంది చూడు ప్రేతాత్మలకు పూజ చేస్తారు, ఉమ్. క్షుద్రశక్తులకు పూజ చేస్తారు. ఇప్పుడు ఎవరైతే మేము చేతబడులు చేస్తాం, వశీకరణాలు చేస్తాం అనేటటువంటి మంత్రగాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చచ్చిపోయిన తర్వాత ఈ చేతబడులు చేయించుకున్న అమ్మాయిల్లాగా అయిపోతారు. కారణం ఏంటంటే డీమెటీరియలైజ్ అవుతారు. ఓకే. ఎలా అంటే ఇప్పుడు క్షుద్రశక్తులు కర్ణపిశాచి అని ఒక విద్య ఉంది. ఆ కర్ణపిశాచి విద్య వల్ల ఒక 7 daysలో ఆ యక్షిణిని మనం స్వాధీనం చేసుకోవచ్చు. ఓకే. చేసుకుంటే సౌండ్స్ వినబడతాయి. రెడ్డి చర్ల సిద్ధాంతి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన చనిపోయాడు. మా గురువు గారు ఒక ఆయన, ఓకే. పెద్ద ఆయన. మనకు గురువు అంటే మనం ఏం నేర్చుకోలేదు, అతను అందరూ వెళ్ళేవారు, అందరూ విద్య నేర్పేవాళ్ళంతా గురువులే. ఓకే. మంచి పురాణాలు ఇవి అవి. ఇతను ఈ శాస్త్రంలో పెద్ద పేరు, ఎందుకు వీడికి ఇంత పేరు వచ్చిందో అనుకునేవాడిని. అతను ఏం చేసేవాడంటే కర్ణపిశాచి వాళ్ళు నాకు తగిలారు 2 ముగ్గురు. మీ ఇల్లు ఒక ఎత్తు కొండ మీద ఉంది కదా, మీ ఇల్లు కింద లోతులో ఉంది కదా అని చెప్పేస్తారు. నిజంగానే అలా ఉంటాయి. సో ఇట్లాంటివి ఎలా చెప్పగలుగుతున్నారు అంటే ఆ కర్ణపిశాచిని అనుగ్రహిస్తుంది వీళ్ళకి. కానీ ఓకే. దానికి వీళ్ళు ఏది కలిగితే అది చెప్పేస్తారు. వీళ్ళు బతుకున్నంత కాలం అది సేవ చేస్తుంది వీళ్ళకి. ఓకే. తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు చచ్చిపోయిన తర్వాత వీళ్ళ ఆత్మను కంట్రోల్లోకి తీసుకుంటుంది. MOU ఉంటుంది, అగ్రిమెంట్ వాళ్ళకి వీళ్ళకి. ఓకే. ఒక 100 years 200 years ఈమె బానిసగా, వీళ్ళు బానిసగా ఆ పిశాచికి వర్క్ చేయాలి. నువ్వు ఏ పూజ చేస్తే ఆ పిశాచి రూపంలో అయిపోతావు. క్షుద్రశక్తులకు చేస్తే మనం నెక్స్ట్ జన్మలో క్షుద్రశక్తులు అయిపోతాం. ఆంజనేయ స్వామికి చేస్తే మనం ఆంజనేయ స్వామిలో పోస్తాం. దీన్నే సారూప్య భక్తి అన్నారు. ఓకే. ఏ పూజ చేస్తే శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పాడు. దొంగ రాజు అయినటువంటి కాశీ రాజు ఫ్రెండ్ అయినటువంటి పౌండరీక మహారాజు శ్రీకృష్ణుడిగా తలుచుకొని, తనను తానే కృష్ణుడిగా తలుచుకొని గెదలు చేయించుకొని వెల్డింగ్ షాప్లో వెళ్ళి చేయించుకొని గెదల్ని శంఖాలని పెట్టుకొని తానే నిజమైన కృష్ణుడిగా భావిస్తూ గడిపేశాడు. ఒరిజినల్ కృష్ణుడికి వార్నింగ్లు ఇస్తాడు, నువ్వు గదా చక్రాలు వదిలేసేయి, నాకు సరెండర్ అయిపో అని. శ్రీకృష్ణ పరమాత్మ వారు భక్తుల్ని వీడు వేధిస్తున్నాడని తెలిసి లాస్ట్కి ఫైట్కి ఇన్వైట్ చేస్తే వీళ్ళు తీసి పడేస్తాడు, చంపేస్తాడు. వీళ్ళు చంపేసినప్పుడు అప్పుడు రియలైజేషన్ అవుతాడు వాడు. అప్పుడు కృష్ణుడు ఎంత కరుణామయుడు అంటే వాడికి మోక్షాన్ని ఇస్తాడు. అప్పుడు ఒక మాట అంటాడు, నాలాగా నువ్వు బతికావు కాబట్టి, సారూప్యంగా నువ్వు అనుకుంటూ బతికావు కాబట్టి నీకు నేను మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను అన్నాడు. అంటే మన మోక్షం అంటే సారూప్య మోక్షం ఇస్తానన్నాడు. అంటే అక్కడ వాడికి గోలోకంలో కృష్ణుడిలాగే ఉంటాడు వాడు. ఇంకా అక్కడ మోక్షం కృష్ణుడిలాగే మాలలు వేసుకుంటాడు, కృష్ణుడిలాగే బ్రతుకుతాడు వాడు. సో ఇదంతా పెద్ద డెప్త్ ఉన్న సబ్జెక్టు. ఓకే. అందుకని 5వ క్లాసు 2వ క్లాసు చదివి ఏ గురువులు లేకుండా దెయ్యాలు ఉంటాయా అని క్రిటిసైజ్ చేయడానికి గురువుల కాళ్ళు పిసికి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురువుల పేర్లు చెప్పమను. దే కాంట్. ఐఎమ్ టెలింగ్ మై గురూస్, ఆల్ ద గురూస్, చాగంటి, గరికపాటి, వీళ్ళంతా మన పురాణాల నుంచి మనకు గురువులు వీళ్ళంతా. సో ఆల్ స్వామీజీస్, ఇప్పుడు ఉన్నటువంటి స్వామీజీస్ ఎవరైతే ఓల్డ్ జనరేషన్లో ఉన్నారో, ఎథిక్స్ చెప్పేవారో, మోరల్స్ చెప్పేవారో, సుందర చైతన్య స్వామి, గణపతి సచ్చిదానంద స్వామి అండ్ చిన్నజీర స్వామి, ఇలాంటి వాళ్ళు, భారతీ తీర్థ, వీళ్ళంతా కూడా వీళ్ళు చెప్పినటువంటి విజ్ఞానాన్ని బట్టి దాన్ని జిస్ట్ని నేను చెప్తున్నాను. కాబట్టి ఇవన్నీ వీళ్ళు చెప్పేవాళ్ళు చేతబడులు చేసేస్తాం, మేము దెయ్యాలు తీసేస్తాం అనే వాళ్ళకి గురువులే లేరు. వాళ్ళ గురువుల పేర్లు ఇలా పబ్లిక్లో చెప్పలేరు. ఒక్కడు కూడా చూడు నువ్వు యూట్యూబ్లో, ఎవడో కూడా గురువుల పేర్లు చెప్పరు. మాకు మేమే డబ్బాగాళ్ళం గొప్పలు చెప్పుకుంటారు. సో సోల్స్ ఉన్నాయి, డెఫినెట్గా వాటిని దేవుడు ఒక్కడే అణచగలడు. జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ I surrender, I pray that this soul may be left off అని మనం వాళ్ళు ప్రేయర్ చేస్తారు.
దట్ సోల్ మే లీవ్ మై బాడీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటారు. సో దట్ ఈస్ కాల్డ్ క్రిస్టియానిటీలో కూడా ఉంది అనమాట. సో ఎవరికి వాళ్ళు పూజలు చేసుకోవడం ద్వారా ఇంట్లో దేవుణ్ణి మనం నమ్ముకోవడం ద్వారా మాత్రమే అక్కడ పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఈ పాజిటివ్ వైబ్స్ వచ్చి ఈ నెగిటివ్ షేడ్, నెగిటివ్ వైబ్స్ని పోగొడతాయి తప్ప భూతాలు, మంత్రగాళ్ళు ఇవన్నీ కూడా చేయలేరు వాళ్ళు. అండ్ ఎవరైతే మనం ఎంత విడదీసి చెప్పినా సరే జనాలకి అర్థం కాదు. వీళ్ళు అలాంటి వాళ్ళ దగ్గరికే వెళతారు. వాళ్ళకి ఆ దెయ్యాలు వీళ్ళని కంట్రోల్లో తీసుకున్నట్టు అనమాట. వీళ్ళు అలాగే నాశనం అయిపోతారు. ఇలా వెళ్ళే వాళ్ళు అలాగే నాశనం అయిపోతారు తప్ప వాళ్ళ బతకలేరు, ఉద్ధరించబడరమ్మ. థ్యాంక్ యూ గురువు గారు, థ్యాంక్ యూ. చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.